బాపట్ల జిల్లాలో ఓ వెలుగు వెలిగిన లేడీ ఎమ్మెల్సీ ప్రస్తుతం పొలిటికల్ తెరపై కనుమరుగయ్యారు. వైసీపీ హయాంలో కూటమి పార్టీల నేతలు టార్గెట్ గా చెలరేగిపోయారు. సభ్య సమాజం ఏమనుకుంటే తనకేంటి అని నోటికి పనిచెప్పి పొలిటికల్ ప్రత్యర్థుల్ని దూషించేవారు. జగన్ అండ చూసుకొని అప్పట్లో విర్రవీగిన ఎమ్మెల్సీ గత ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా రాకపోవడంతో పార్టీకి గుడ్ బై చెప్పారు. కూటమి పార్టీలతో జరిపిన చర్చలు విఫలమవ్వడంతో కొంతకాలంగా కనిపించకుండా పోయారు. ఇంతకీ ఆ లేడీ ఎమ్మెల్సీ ఎవరో ఇప్పుడు చూద్దాం. ఎమ్మెల్సీ పోతుల సునీత ఫ్యాన్ పార్టీ పవర్లో ఉండగా పొలిటికల్ గా దూకుడుగా వ్యవహరించిన నేత బాపట్ల జిల్లా చీరాల కేంద్రంగా రాజకీయాల్లో రాణించాలని ఆశించారు. కానీ ప్రస్తుతం పొలిటికల్ గా తెరపై కనిపించకుండా పోయారు. వైసీపీ హయాంలో ఎమ్మెల్సీతో పాటు పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా చక్రం తిప్పారు. సభలు, సమావేశాలు, మీడియా మీట్స్ లో మైక్ దొరికితే కూటమి నేతలను దూషించి అందరి దృష్టిని ఆకర్షించారు. అధినేత కళ్లల్లో ఆనందం కోసం పదునైన పదజాలంతో ఘాటు విమర్శలు చేసేవారు. గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీకి పవర్ పోయిన తర్వాత ఈమె గారి హవా తగ్గింది. వైసీపీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి పోతుల సునీత ఎక్కడా కనిపించకపోవడంతో ఏమైపోయారోనని చీరాలలో చర్చ జరుగుతోంది. చేనేత సామాజిక వర్గానికి చెందిన పోతుల సునీత టీడీపీలో మహిళా నేతగా ఎదిగారు. 2014 ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే తెలుగుదేశం అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సునీతకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. కానీ 2019లో ఫ్యాన్ పార్టీ పవర్లోకి వచ్చింది. దీంతో సునీత టీడీపీకి రాజీనామా చేసి భర్త పోతుల సురేష్ తో కలిసి వైసీపీలో చేరిన తర్వాత ఎమ్మెల్సీ పదవి దక్కింది. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు. అధికార అంట చూసుకుని అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ తో పాటు వారి కుటుంబ సభ్యులను దూషించేవారు. దీంతో జగన్ దృష్టిని ఆకర్షించిన పోతుల సునీత గత ఎన్నికల్లో చీరాల వైసీపీ టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ తాడేపల్లి పెద్దలు పట్టించుకోలేదు. 2019లో చీరాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలో చేరిన కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కు సీటు కేటాయించారు. దీంతో చేసేది లేక పోతుల సునీత సైలెంట్ అయ్యారు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైసీపీని ఓడించి కూటమికి పట్టం కట్టారు. దీంతో పొలిటికల్ గా ప్లేటు ఫిరాయించారు. జగన్ ప్రభుత్వ విధానాలతోనే ఓడిపోయామంటూ అధినాయకత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలి పదవి నుంచి పోతుల సునీతను తొలగించి విశాఖకు చెందిన వరదు కళ్యాణికి బాధ్యతలు అప్పగించారు. అధినాయకత్వం తీరుపై అసహనం వ్యక్తం చేసి వైసీపీని వీడిన సునీత టీడీపీ, బీజేపీ ముఖ్య నేతలతో టచ్ లోకి వెళ్లారు. కానీ ఈమె అవకాశవాద రాజకీయాలు, గతంలో ప్రవర్తించిన తీరును గుర్తు చేసుకున్న రెండు పార్టీ నేతలు దూరం పెట్టారు. చీరాల టీడీపీ క్యాడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో సైకిల్ ఎక్కాలని ఆశలను వదులుకున్నారు. కమలదళంలో చేరాలనుకున్నా అక్కడ డోర్లు క్లోజ్ అయ్యాయి. దీంతో కలత చెందారు. ఇక్కడ ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత చేసిన రాజీనామాను శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు ఇంకా ఆమోదించలేదు. ఓవైపు కూటమి పార్టీలతో జరిపిన చర్చలు సఫలం కాక మరోవైపు వైసీపీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామా ఆమోదం పొందకపోవడంతో పోతుల సునీతకు పొలిటికల్ ఫ్యూచర్ డైలమాలో పడింది. తన పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిగా మారిందనుకున్న ఈమె ప్రస్తుతం చీరాలను వదిలిపెట్టి విజయవాడలో ఉంటున్నారు. పోతుల సునీత రాజకీయ భవిష్యత్తును ఎలా మలుచుకుంటారో చూడాలి.